సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. జిల్లా ఎస్పీ ఆదినాథ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక 3 ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడమైనది. దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకల మద్దిలేటి బోయలకుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను. ఇతను సామర్లకోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండదు. ఇతనికి పాటు ఇతని కోకిజుడు ఏటు బొంత శ్రీనివాసుడు, ఇతనిది మహదేవపురం, అతనిది కూడా సిరివేల మండలమే. వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్. వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ టీ స్టాల్ అని ఉంది ఐలూరు మెట్టలో. ఆ యూసఫ్ అని A3 ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెట్టలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు. అలాగే ఈ ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు చూస్తుంటే అటు 7-10 గ్రాములు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోగుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మధ్య అదుపులో తీసుకుని ఈ గంజాయి దీంట్లో ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది. మనం చూసారా, మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయిల నుండి స్వాధీనం చేసుకోవడం అయినది. ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మద్దిలేటి అనే వస్తుడు అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే మనకు మహానంది PS లిమిట్స్లో కూడా వాంటెడ్ అక్యూజ్ ఇంకా తప్పి ఎస్కేప్లో ఉన్నాడు ఈ మద్దిలేటి. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బంది స్వాధీనం చేసుకోవడమైనది. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, చాప కింద నీరులో మన నంద్యాలలో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితమైన సమాచారం లేకు దీన్ని రైడ్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రవికృష్ణ, మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. ఆదేశాలు మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక విక్టిమ్, ఈ గంజాయి విక్టిమ్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్, ఈ గంజాయి ఏమన్నా అవైలబుల్ ఉన్నా కానీ, ఎవరన్నా సేవిస్ ఉన్నా కానీ, దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నా కూడా 1972 స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది. 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది. సమాచారం వివరాలు కూడా అందించబడు. వాళ్ళకి ఆ ముద్దాయిని పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాలు ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. దీని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్లో, ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇది ప్రస్తావించాము.